ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా ప్రతి ఉదయం దేవుడు ఎంతగానో మనందరితో మాట్లాడుతూ అనేకమైన విషయాలను తెలియజేస్తూ ఉన్నారు. దేవుని మాటల ద్వారా ఎంతగానో బలపరచబడుతున్నాం, నూతనమైన కృపలోనికి నడిపించబడుతున్నాం. మరి ఈ ఉదయం కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా ఈ రోజున మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అద్భుతకరమైన మాటలు కదండి. మనుషులు పైరూపాన్ని మాత్రమే చూస్తారు, కానీ దేవుడు మన హృదయాన్ని చూసే దేవుడై ఉన్నారు. అందుకనే అండి, మనుషుల గురించి మనం ఎక్కువగా ఆలోచించొద్దు. మనుషులు మన గురించి ఏమనుకుంటున్నారో మనం ఎప్పుడు కూడా ఇదే తలంపుతో ఉంటూ ఉంటాం. వారి మెప్పు కొరకో, లేకపోతే వారు బాగా మనల్ని బాగా పొగడాలను, ఇంకా ఎన్నెన్నో విషయాలలో మనుషుల వైపు చూస్తూ మనుషుల పైన ఆధారపడుతూ ఉంటాం. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో అయ్యో నేను ఇంత వేదన పడుతున్నాను, నేను ఇంత బాధపడుతున్నాను, నాకు చాలా వేదన ఉంది నా హృదయంలో, ఎందుకు నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు, లేదా నా గురించి అనవసరమైన మాటలు అంటూ నన్ను బాధ పెడుతున్నారు. ఇలా అనేకమైన సందర్భాల్లో ఏడుస్తున్న వారిగా కూడా మనం ఉంటూ ఉంటాం. అయితే చూడండి, మనుషులు మన పైరూపాన్ని మాత్రమే చూస్తారు, కానీ దేవుడు మన హృదయంలో ఉన్న వేదన మాత్రమే చూసే దేవుడై ఉన్నారు. ఈ ముఖం ఎలా ఉందో మనుషులు చూస్తారు, కానీ హృదయాన్ని చూసే దేవుడు అండి మన దేవుడు. మీకు ఎంత బాధ ఉందో, ఎంత దుఃఖం ఉందో, ఎంత కన్నీళ్ళు ఉన్నాయో అది దేవునికి మాత్రమే తెలుసు. ప్రియ సహోదరి సహోదరి, కొన్నిసార్లు అనుకోవచ్చు, నా బాధ ఎవరు చూడట్లేదే, నాకున్న ఇబ్బంది పరిస్థితులు ఎవరు పట్టించుకోవట్లేదే, లేకపోతే నేను ఇంత దుఃఖపడుతున్నాను కదా, ఏంటి నాకు ఈ జీవితం, ఏంటి నాకు ఈ పరిస్థితి అనుకునే సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి మన జీవితాల్లో. అయితే చూడండి, మనుషులు మనం ఎంత బాధపడుతున్నామో, ఎంత లోతుగా మనం వేదన పడుతున్నామో వారు అర్థం చేసుకోరండి. కానీ చూడండి, మనం కార్చే ప్రతి కన్నీళ్లను దేవుడు చూస్తున్నారండి. ప్రైజ్ ది లార్డ్. మనం ఎంత వేదన పడుతున్నామో ఆయన ఖచ్చితంగా చూస్తున్న దేవుడై ఉన్నారు. అందుకనే చూడండి, ఎవరి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, లేకపోతే ఎవరి ముందు మనం కన్నీళ్లు కార్చాల్సిన అవసరం లేదు, ఎవరు మనల్ని అర్థం చేసుకోకపోయినా పర్లేదు, కానీ ప్రభు సమస్తాన్ని చూస్తున్న దేవుడై ఉన్నారు. మన హృదయాన్ని ఆయన చూస్తున్న దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఏ కష్టం ఉన్నా, ఏ కొరత ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా మనుషుల ముందు కాదండి మనం కన్నీళ్లు కార్చేది, దేవుని ముందు. ఎవ్వరు మన గురించి ఆలోచించకపోయినా పర్లేదు, కానీ దేవుడు ఖచ్చితంగా మన గురించి ఆలోచిస్తున్న దేవుడై ఉన్నారు. మన క్షేమాన్ని మనం ఉన్నతంగా ఉండాలని, మనం ఫలించాలని ఎప్పుడు కూడా మన గురించి మంచి ఆలోచించే దేవుడే ఉన్నారు. ప్రియ సహోదర సహోదరి, ఎన్ని రోజుల నుంచి నువ్వు వేదన పడుతున్నావో, ఎన్ని రోజుల నుంచి నువ్వు కష్టపడుతున్నావో, ఎన్ని రోజుల నుంచి అయితే, ఎన్ని సంవత్సరాల నుంచి ఒక పరిస్థితి గురించి నువ్వు ఎంత వేదన పడుతున్నావో, నీ బిడ్డల గురించి కావచ్చు, ఇంట్లో ఉన్న భార్య గురించి కావచ్చు, ఇంట్లో ఉన్న పరిస్థితుల గురించి కావచ్చు, భర్త గురించి కావచ్చు, లేకపోతే నీకున్న ప్రతి కొరత గురించి వేదన పడుతూ ఉండొచ్చు. అయితే దేవుడు సమస్తాన్ని చూస్తున్న దేవుడై ఉన్నారు. ఆయన నీ హృదయంలో ఉన్న వేదన చూస్తున్న దేవుడై ఉన్నారు. ఖచ్చితంగా నీ కన్నీళ్లను తుడిచి నిన్ను ఉన్నతంగా ప్రభు ఉంచే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో బాధపడకండి, దిగులు పడకండి. ప్రతి విషయంలో యథార్థంగా ఉందాం, ప్రతి విషయంలో నీతి కలిగి ఉందాం, ప్రతి విషయంలో ప్రార్థన పూర్వకంగా ఉందాం, ప్రతి విషయంలో మనుషుల ముందు కాకుండా దేవుని ముందు మన కన్నీళ్లు కారుద్దాం, దేవుని దగ్గర అడుగుదాం, గోజాడుదాం, దేవా ప్రతి పరిస్థితులు నాకు సహాయం చేయమని. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఖచ్చితంగా మన హృదయం ఉన్న వేదని కొట్టివేసి మన హృదయ వాంఛను తీర్చే దేవుడై ఉన్నారు. ఆమేన్. మనుషులే దేవుడే. మనుషులు నిజముగా పైరూపాన్ని చూస్తారు, కానీ గుండెలో ఉన్న వేదన్ని వారు పట్టించుకోరండి. అందుకనే
ప్రభు పైననే మనం ఆధారపడుతూ ఏ విషయంలో ఉన్నా, ఏ విషయంలో దిగులుతో ఉన్నా, ఈ రోజున ఏ విషయంలో దిగులుతో ఉన్నారో ఇదిగో భయపడకండి, బాధపడకండి. మనుషులు చూడట్లేదు కానీ దేవుడు చూస్తూ ఉన్నారు. దేవుడు ఖచ్చితంగా కార్యం చేసి దేవుడే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేద్దామా? మనుషుల వైపు చూడడం ఆపేసి దేవుని పైన చూద్దాం, దేవుని వైపు తిరుగుదాం. దేవుడు ఘనమైన కార్యాలు చేయబోతున్నారు. ఆమె ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో చక్కనైన మీ మాటల ద్వారా మేము ఎంతగానో బ్లెస్ అవుతున్నాం. మీ బలమైన మాటలు మా జీవితాల్లో ఎంతో బలమైన కార్యాలు జరిగిస్తున్నాయా ప్రభా. ఇదిగోండి మనుషులు పైరూపాన చూసే వారే ఉన్నారు కానీ మా హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడవై ఉన్నావు అయ్యా. నువ్వు ఎవరిని వదిలిపెట్టే దేవుడవు కాదయ్యా. ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్న వేదన చూస్తున్నావు, బాధను చూస్తున్నావు, ఇబ్బందిని చూస్తున్నావు, ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నావు. ఖచ్చితంగా ప్రభా ఇదిగోండి ప్రతి దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడవై ఉన్నావు అయ్యా. ఎట్టి పరిస్థితుల్లో ఏ విషయంలో అయ్యా ఇదిగోండి నువ్వు మనుషుల మెప్పు కొరకు లేకపోతే మనుషుల పైన ఆనుకొని మనుషుల్ని ఆశ్రయించి మనుషుల గురించి ఆలోచించేవారు కాదు కానీ ప్రతి పరిస్థితిలో మీ వైపు చూసే వారిగా మీ ముందు కాక ఈ ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న వేదనని మీరు కొట్టివేయండి. వారి హృదయంలో ఎంతైతే బాధ ఉందో వాటిని అన్నింటినీ కొట్టివేసి గొప్ప కార్యం జరిగించమని వేడుకుంటున్నాం. కృప కలుగును గాక అని మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి ఇబ్బంది నుంచి అయ్యా తొలగించి గొప్ప వారిగా చేయండి. ప్రతి పరిస్థితిలో విజయం దయచేయమని వేడుకున్నాం. ఈరోజు చేస్తున్న ప్రయత్నాల్లో పనులంతట్లో క్షేమం కలుగును గాక, కృప కలుగును గాక, దీవించబడును గాక అని మేము ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని ఆయా ఉంచుతూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.